నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నందు వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం నాడు నిర్వహించనున్న శాకంబరి అలంకారం నిర్వహణపై ఆలయ గౌరవ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని ఆలయ పాలక నూతన మండలి సభ్యులు పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. ఈ సంఘటనతో దేవస్థానం భక్తులు అయోమయం. ద్వారకానాథ్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం శాకంబరి అలంకారానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పడిపోయింది చూడు, పిల్లి తీసుకో. పిన్ ఉంది పోలీసు రావడానికి సంబంధం మీడియా కూడా చూస్తా ఉన్నారు కదా మేము
మీరు రాకముందు ఏమీ లేదు. మీరు వచ్చాకే జరిగింది. నిన్న జరిగింది అదే, నేను అవరోధం చేసింది అదే. లేదా మీరు వచ్చాక జరిగింది. అమ్మవారి గుడి ప్రాణం బట్టి గెలుస్తున్నాం సార్ మేము అందరూ సహకారమే. మాట్లాడు ఆయన గురించి మాట్లాడతాడా, ఆయన గురించి ఆ గుడికి మేము వచ్చాము. మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోవాలా. వాసవికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది మా కమిటీ. ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా 2700 కేజీల కూరగాయలతోటి, 500 కేజీల పళ్ళతోటి, 200 కేజీల పుచ్చకాయలతోటి, దాదాపు 500 కేజీల కరివేపాకు, ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్ల పరిశీలన రేపు ఉదయం వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మాత్రమే జరిగిన తంటాలకి మరి ఇంకో దానికి మేము రాలేదు. మేము రాలా, మీ కబుర్లకి రాలా. మా అమ్మవారి దీవెన అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతోనే వచ్చాం. ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఆగస్టు 18 జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క 18వ తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం. ఏదైతే మాకు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి